సిక్స్ జేవిఆర్ తక్కువ ధరలకే కాదు నాణ్యతకు కూడా మరో పేరు ఇండియాస్ #1 బ్రాండ్ సిక్స్ జేవిఆర్ హైడ్రా. ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. హైదరాబాద్ నగరంలోని చెరువులు, నాలాలు పరిరక్షించడంతో పాటు 100 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కాపాడుతోంది. గతంలో మూసీ నదిని ఆక్రమించి దాదాపు 9 ఎకరాల్లో వేసిన షెడ్లను హైడ్రా కూల్చివేసింది. ఇటీవల మాదాపూర్ శివార్లోని ఓ ఎన్క్లేవ్లో పార్కులు, రోడ్లను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలు తొలగించి 400 కోట్ల స్థలాన్ని కాపాడింది. తాజాగా 100 కోట్ల విలువైన భూమిని స్వాధీనం చేసుకుంది. ఆ వివరాలేంటో ఒకసారి చూద్దాం. నగరంలోని విలువైన భూములను ఆక్రమణల నుండి రక్షించేందుకు హైడ్రా చేపట్టిన కఠిన చర్యల్లో భాగంగా మరో కీలక విజయం సాధించింది. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ ప్రధాన రహదారి పక్కన ఉన్న 2000 చదరపు గజాల స్థలాన్ని సోమవారం స్వాధీనం చేసుకుంది. ఈ భూమి ప్రస్తుత మార్కెట్ విలువ దాదాపు 100 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి చెందిన ఈ భూమి అసలు లేఅవుట్ ప్లాన్లో ప్రజా అవసరాల కోసం కేటాయించబడింది. అయితే దాదాపు 2 దశాబ్దాలుగా ఇది ఆక్రమణలో ఉండటం స్థానికుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తించింది. కాలక్రమేణా ఈ భూమిపై నకిలీ హౌస్ నెంబర్ సృష్టించి నర్సరీ నడుపుతూ వచ్చారని సొసైటీ సభ్యులు ఆరోపించారు. జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి సంబంధించిన ఈ భూమి లేఅవుట్ ప్రకారం ప్రజా అవసరాలకు ఉద్దేశించారు. అయితే పిల్లా సత్యనారాయణ అనే వ్యక్తి దానిని ఆక్రమించి ఫేక్ ఇంటి నెంబర్ క్రియేట్ చేసి అందులో నర్సరీ నడుపుతున్నాడు. ఈయనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. జీహెచ్ఎంసీ పలుమార్లు స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఆక్రమణకు పాల్పడిన సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించాడు. కోర్టును కూడా తప్పుదోవ పట్టించి స్టే తెచ్చుకున్నాడు. చివరికి సభ్యులు హైడ్రా నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన కమిషనర్ ఏవి రంగనాథ్ తక్షణమే విచారణకు ఆదేశాలు జారీ చేశారు. విచారణలో ఆక్రమణ స్పష్టంగా నిర్ధారణ కావడంతో అధికారులు భారీ బలగాలతో అక్కడికి చేరుకుని ఉన్న అన్ని నిర్మాణాలను కూల్చివేశారు. దీంతో సొసైటీకి చెందిన భూమి తిరిగి స్వాధీనం కాగా ఆ స్థలంపై ఇకపై మళ్లీ ఆక్రమణ జరగకుండా అధికారులు బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ 2000 గజాల భూమి సొసైటీకి చెందింది, హైడ్రా రక్షణలో ఉంది అని బోర్డులపై స్పష్టంగా పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ వంటి ప్రైమ్ ఏరియాలో గత 20 ఏళ్లుగా కొనసాగిన ఆక్రమణ తొలగించడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. దీని ద్వారా భవిష్యత్తులో కూడా ఇలాంటి ఆక్రమణలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వబోమని హైడ్రా మరోసారి స్పష్టం చేసింది. నగరంలో ప్రభుత్వ, సొసైటీల భూములను రక్షించడంలో హైడ్రా తీసుకుంటున్న సత్వర చర్యలకు ఇది ఒక ముఖ్యమైన ఉదాహరణగా నిలిచింది. హైడ్రా ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. హైదరాబాద్ నగరంలోని చెరువులు, నాలాలు పరిరక్షించడంతో పాటు 100 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కాపాడుతోంది. గతంలో మూసీ నదిని ఆక్రమించి దాదాపు 9 ఎకరాల్లో వేసిన షెడ్లను హైడ్రా కూల్చివేసింది. ఇటీవల మాదాపూర్ శివార్లోని ఓ ఎన్క్లేవ్లో పార్కులు, రోడ్లను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలు తొలగించి 400 కోట్ల స్థలాన్ని కాపాడింది. తాజాగా 100 కోట్ల విలువైన భూమిని స్వాధీనం చేసుకుంది. ఆ వివరాలేంటో ఒకసారి చూద్దాం. నగరంలోని విలువైన భూములను ఆక్రమణల నుండి రక్షించేందుకు హైడ్రా చేపట్టిన కఠిన చర్యల్లో భాగంగా మరో కీలక విజయం సాధించింది. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ ప్రధాన రహదారి పక్కన ఉన్న 2000 చదరపు గజాల స్థలాన్ని సోమవారం స్వాధీనం చేసుకుంది. ఈ భూమి ప్రస్తుత మార్కెట్ విలువ దాదాపు 100 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి చెందిన ఈ భూమి అసలు లేఅవుట్ ప్లాన్లో ప్రజా అవసరాల కోసం కేటాయించబడింది. అయితే దాదాపు 2 దశాబ్దాలుగా ఇది ఆక్రమణలో ఉండటం స్థానికుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తించింది. కాలక్రమేణా ఈ భూమిపై నకిలీ హౌస్ నెంబర్ సృష్టించి నర్సరీ నడుపుతూ వచ్చారని సొసైటీ సభ్యులు ఆరోపించారు. జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి సంబంధించిన ఈ భూమి లేఅవుట్ ప్రకారం ప్రజా అవసరాలకు ఉద్దేశించారు. అయితే పిల్లా సత్యనారాయణ అనే వ్యక్తి దానిని ఆక్రమించి ఫేక్ ఇంటి నెంబర్ క్రియేట్ చేసి అందులో నర్సరీ నడుపుతున్నాడు. ఈయనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. జీహెచ్ఎంసీ పలుమార్లు స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఆక్రమణకు పాల్పడిన సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించాడు. కోర్టును కూడా తప్పుదోవ పట్టించి స్టే తెచ్చుకున్నాడు. చివరికి సభ్యులు హైడ్రా నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన కమిషనర్ ఏవి రంగనాథ్ తక్షణమే విచారణకు ఆదేశాలు జారీ చేశారు. విచారణలో ఆక్రమణ స్పష్టంగా నిర్ధారణ కావడంతో
అధికారులు భారీ బలగాలతో అక్కడికి చేరుకుని ఉన్న అన్ని నిర్మాణాలను కూల్చివేశారు. దీంతో సొసైటీకి చెందిన భూమి తిరిగి స్వాధీనం కాగా ఆ స్థలంపై ఇకపై మళ్లీ ఆక్రమణ జరగకుండా అధికారులు బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ 2000 గజాల భూమి సొసైటీకి చెందింది, హైడ్రా రక్షణలో ఉంది అని బోర్డులపై స్పష్టంగా పేర్కొన్నారు. జూబ్లీ హిల్స్ వంటి ప్రైమ్ ఏరియాలో గత 20 ఏళ్లుగా కొనసాగిన ఆక్రమణ తొలగించడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. దీని ద్వారా భవిష్యత్తులో కూడా ఇలాంటి అక్రమ ఆక్రమణలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వబోమని హైడ్రా మరోసారి స్పష్టం చేసింది. నగరంలో ప్రభుత్వ సొసైటీల భూములను రక్షించడంలో హైడ్రా తీసుకుంటున్న సత్వర చర్యలకు ఇది ఒక ముఖ్యమైన ఉదాహరణగా నిలిచింది. హైడ్రా ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. హైదరాబాద్ నగరంలోని చెరువులు, నాలాలు పరిరక్షించడంతో పాటు 100 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కాపాడుతోంది. గతంలో మూసీ నదిని ఆక్రమించి దాదాపు 9 ఎకరాల్లో వేసిన షెడ్లను హైడ్రా కూల్చివేసింది. ఇటీవల మాదాపూర్ శివార్లోని ఓ ఎన్క్లేవ్లో పార్కులు, రోడ్లను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలు తొలగించి 400 కోట్ల స్థలాన్ని కాపాడింది. తాజాగా 100 కోట్ల విలువైన భూమిని స్వాధీనం చేసుకుంది. ఆ వివరాలేంటో ఒకసారి చూద్దాం. నగరంలోని విలువైన భూములను అక్రమ ఆక్రమణల నుండి రక్షించేందుకు హైడ్రా చేపట్టిన కఠిన చర్యల్లో భాగంగా మరో కీలక విజయం సాధించింది. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ ప్రధాన రహదారి పక్కన ఉన్న 2000 చదరపు గజాల స్థలాన్ని సోమవారం స్వాధీనం చేసుకుంది. ఈ భూమి ప్రస్తుత మార్కెట్ విలువ దాదాపు 100 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. జూబ్లీ హిల్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి చెందిన ఈ భూమి అసలు లేఅవుట్ ప్లాన్లో ప్రజా అవసరాల కోసం కేటాయించబడింది. అయితే దాదాపు 2 దశాబ్దాలుగా ఇది ఆక్రమణలో ఉండటం స్థానికులలో తీవ్ర ఆందోళన రేకెత్తించింది. కాలక్రమేణా ఈ భూమిపై నకిలీ హౌస్ నెంబర్ సృష్టించి నర్సరీ నడుపుతూ వచ్చారని సొసైటీ సభ్యులు ఆరోపించారు. జూబ్లీ హిల్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి సంబంధించిన ఈ భూమి లేఅవుట్ ప్రకారం ప్రజా అవసరాలకు ఉద్దేశించారు. అయితే పిల్లా సత్యనారాయణ అనే వ్యక్తి దానిని ఆక్రమించి ఫేక్ ఇంటి నెంబర్ క్రియేట్ చేసి అందులో నర్సరీ నడుపుతున్నాడు. ఈయనపై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. జీహెచ్ఎంసీ పలుమార్లు స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఆక్రమణకు పాల్పడిన సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించాడు. కోర్టును కూడా తప్పుదోవ పట్టించి స్టే తెచ్చుకున్నాడు. చివరికి సభ్యులు హైడ్రా నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన కమిషనర్ ఏవి రంగనాథ్ తక్షణమే విచారణకు ఆదేశాలు జారీ చేశారు. విచారణలో ఆక్రమణ స్పష్టంగా నిర్ధారణ కావడంతో అధికారులు భారీ బలగాలతో అక్కడికి చేరుకుని ఉన్న అన్ని నిర్మాణాలను కూల్చివేశారు. దీంతో సొసైటీకి చెందిన భూమి తిరిగి స్వాధీనం కాగా ఆ స్థలంపై ఇకపై మళ్లీ ఆక్రమణ జరగకుండా అధికారులు బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ 2000 గజాల భూమి సొసైటీకి చెందింది, హైడ్రా రక్షణలో ఉంది అని బోర్డులపై స్పష్టంగా పేర్కొన్నారు. జూబ్లీ హిల్స్ వంటి ప్రైమ్ ఏరియాలో గత 20 ఏళ్లుగా కొనసాగిన ఆక్రమణ తొలగించడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. దీని ద్వారా భవిష్యత్తులో కూడా ఇలాంటి అక్రమ ఆక్రమణలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వబోమని హైడ్రా మరోసారి స్పష్టం చేసింది. నగరంలో ప్రభుత్వ సొసైటీల భూములను రక్షించడంలో హైడ్రా తీసుకుంటున్న సత్వర చర్యలకు ఇది ఒక ముఖ్యమైన ఉదాహరణగా నిలిచింది.